శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ఈనాడు శ్రీ త్రినాథ్ గారు 25వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారు. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు 2వ భాగము భగవంతుని యొక్క సత్య పరిచయం. అది శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల ఆధారంగా మనము తెలుసుకోబోతున్నాం. శ్రీమద్ భగవద్గీత అంటేనే భగవంతుడు ఇచ్చినటువంటి శ్రీమతం. భగవంతుడు ఇచ్చిన శ్రీమతం అర్థం కావాలంటే భగవంతుడి యొక్క సత్యస్వరూపం అర్థం కావాలి. కానీ ఇప్పటి వరకు ఆ సత్యస్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల భగవంతుడు గీతా మాధ్యమముగా మానవాళికి ఇచ్చినటువంటి సందేశము స్పష్టమవ్వలేదు. ఈ కారణముగా శ్రీమద్ భగవద్గీతను కేవలము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే అంకితము చేయడం జరిగింది. దీని వలన మనుషులలో ఎటువంటి చైతన్యము పొందలేకపోవడం వలన ఈ రోజున విలువలనండి, చరిత్ర నిర్మాణం అనండి, లేకుండా ఉంటే ఒక సత్యమైనటువంటి జీవితం అనండి, అది సాగించలేకపోతున్నారు. అందువలన భగవంతుడే స్వయముగా తన యొక్క పరిచయాన్ని గీతా మాధ్యమంగా తెలియజేస్తున్నారు. ఈ యొక్క ప్రారంభ వాక్యాలతో మన ఎపిసోడ్లో చర్చని మనం కొనసాగించుకుందాం. గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నామంటే పార్ట్ 2 భగవంతుని యొక్క సత్య పరిచయము. అందులో భగవంతుడిని ఏ మార్గము ద్వారా మనం, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే భగవంతుని ఏ విధంగా పొందగలుగుతామనేది చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా మనం పొందలేము, భగవంతుడే చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. అందులో భాగంగా మనము ఈ ప్రపంచంలోని 850 కోట్ల మనుషులు, ఈ మనుషులని 8 గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అందులో 4 గ్రూప్స్ ఏంటంటే చెడు పనులు చేసేవారు, నీచ నికృష్ట భ్రష్ట పాప కర్మలు చేసేవారు. వాళ్ళు భలే భగవంతుని విశ్వసిస్తారు, కానీ చెడు పనులు మానరు. దానికి భగవంతుడు ఏం సమాధానం చెప్పాడు 7వ అధ్యాయంలోని 15వ శ్లోకం. అది మనం తెలుసుకున్నాం. నమ్మి ఏమన్నారంటే ఏమన్నారు? నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమ మాయ అపహృత జ్ఞాన ఆసురం భావం ఆసు. ఇది మనం చెప్పుకున్నాం, మళ్ళీ పునః చర్చించిన అవసరం లేదు. సో 4 మంచి వాళ్ళు ఉన్నారంటే ప్రపంచంలో. చూడండి, ఈ 4 మంచి వాళ్ళలో కూడా 3 గ్రూప్స్ వాళ్ళు పరమాత్మని గ్రహించలేరు అంటున్నారు. ఎంత ఆశ్చర్యకరం వేస్తుంది చూసారా? సన్మార్గంలో నడిచినా కూడా భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో మనం నడుస్తున్నామా, లేక మనకు తోచిన మార్గంలో నడుస్తున్నాం? ఇది చాలా ముఖ్యం. అదే 7వ అధ్యాయంలోని 16వ శ్లోకం అండి, చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 7వ అధ్యాయం అంటే జ్ఞాన విజ్ఞాన యోగము. 15లో ఏం చెప్పాడు? ఈ 4 నా మాం అన్నాడు. మాం అంటే నన్ను, నా అంటే పొందలేరు, ప్రాప్తి చేసి. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమిచ్చారండి? మాయలో చిక్కుపడుట వలన. మాయ అంటే దేహాభిమానం అండి. నేను దేహం అనుకోవడం మాయ. పంచవికారాలలో ఆ విధంగా చిక్కుకొని విషయ వికారాల వలయంలోనే ఉండి, ఆ విషయ వికారాలంటే ఇంద్రియ సుఖ భోగాల కోసమే జీవితాన్ని అంకితం చేసేటువంటి వాళ్ళని మాయ అనొచ్చు మనం. మాయతో వాళ్ళు ఉన్నారు, మాయ ఆవృతమైనది, మాయతో వాళ్ళ బుద్ధి నేత్రం కప్పబడింది అని విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. మాయలో చిక్కుపడటం వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారు. విపరీత జ్ఞానం చాలా ముఖ్యమండి. అంటే ఇక్కడ జ్ఞానం ముఖ్యం కాదు, జ్ఞానాన్ని విజ్ఞానములోకి కన్వర్ట్ చేయడం ముఖ్యం. విజ్ఞానం అంటే ఏంటి? ఇంగ్లీష్లో విజ్డమ్ అంటారు. నాలెడ్జ్ అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ సేకరించడం అన్నమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి నాలెడ్జ్ అనేది ఉంటుంది, కానీ ఈ నాలెడ్జ్ని జీవితంలో ఏ విధముగా అప్లై చెయ్యాలి, దాన్ని విజ్ఞానం కింద కన్వర్ట్ చేసుకుని
ఎలాగ మన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసుకోవాలి. ఇదనమాట విజ్ఞానం అంటే. సో విజ్ఞానానికి నోచుకుపోతే ఎంత జ్ఞానం ఉంటే ఏం లాభం అండి? ఎంత జ్ఞానం ఉంటే మీకు ఏమి లాభం? మీరు వాడుకోవడం లేదు. మీ దగ్గర 5 కోట్ల రూపాయలు ఉంది, కానీ మీరు వాడుకోవడం లేదుగా. వాడుకోవటం లేనప్పుడు ఏమీ లేని వాడికి 5 కోట్లు ఉన్నవాడికి తేడా ఏముంది? శాస్త్ర జ్ఞానం పరిపూర్ణంగా ఉంది ఒక వ్యక్తికి, ఇంకొక వ్యక్తికి ఎటువంటి జ్ఞానము లేదు. ఈ ఉన్న జ్ఞాని ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభూతి చేయడం లేదు. లేని ఆయనైతే ఎలాగా లేదు కాబట్టి చేయడు. ఇద్దరు సమానమైపోయారండి. ఒక్కసారి బుద్ధినేత్రాలు తెరుచుకుని ఆలోచించండి. మూఢత్వము ఇప్పటి వరకు నడిచింది. మూఢత్వం ద్వారా మనం ఏమి పొందలేమండి. చివరికి ఆఖరి శ్వాస విడిచిపెట్టేస్తావు. ఏమి పొందకుండానే ఖాళీగా ఆత్మ ఈ శరీరం నుండి వెళ్ళిపోతుంది. ఖాళీ ఆత్మ ఏమవుతుందండి? ఖాళీ ఆత్మ మంచి దైవత్వంతో కూడుకున్న శరీరాన్ని తీసుకుంటుందా? ఎలా తీసుకుంటుంది? అది ఇల్లాజికల్, అంటే తర్కరహితము. అందుకనే విపరీత జ్ఞానమునకు లోనైన వారును, అసుర ప్రవృత్తి గలవారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించు వారును నన్ను భజింపరు. భగవంతుడు చెప్పేశాడు. అసలు నా దగ్గరికి రారు వాళ్ళు. వాళ్ళు తోచినట్టుగా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. నేను దేహం 24 గంటలు వాళ్ళు తోచినట్టుగా. భగవంతుడు అంటాడు, మీరు నన్ను భజించినా నా పొందలేరు, మీరు నా దగ్గర రాను కూడా రాదు. ఇప్పుడు ఈ మంచి పనులు చేసే వాళ్ళలో మనం చూద్దాం ఒకసారి. దాని గురించి నేను మళ్ళా ఒకసారి ఆ సృష్టి చక్రం యొక్క చిత్రాన్ని మీకు చూపిస్తాను. దానికి రిలేటెడ్ గా ఉంటుంది ఇది. షేర్ స్క్రీన్. ఈ చిత్రాన్ని చూడండి. ఇది కాదు, ఈ చిత్రాన్ని చూడండి. భగవంతుడు ఏ కారణముగా ఈ సృష్టి మీద అవతరిస్తాను అని వాగ్దానం చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యం. ఎందుకోసం వస్తా అంటున్నాడు భగవంతుడు? ఊరికినే రాడు కదా. భగవంతుడైనా ఊరికినే వస్తాడు చెప్పండి? భగవంతుడు అంటే సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత, దివ్య గుణాల సాగరుడు, సృష్టి యొక్క అధినేత. ఊరికినే వచ్చేస్తాడు ఆయన, ఏ పరిపాటు లేకుండా. అందుకనే భగవద్గీతలో ఏం చెప్పాడు? 4వ అధ్యాయం 7 మరియు 8. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఎప్పుడెప్పుడైతే ధర్మము గ్లాని సంభవిస్తుందో, ధర్మానికి గ్లాని సంభవిస్తుందో, గ్లాని అంటే నష్టము, ధర్మం పాతాళానికి తొక్కివేయబడుతుందో, అంటే ధర్మము లేకుండా పోతుందో, అధర్మము ఉత్థానవస్థకు వెళుతుందో, అంటే అధర్మము హిమాలయ పర్వతానికి అంటుకుంటుంది, ధర్మం పాతాళానికి దిగజారుతుంది. ఇక్కడ దిగజారడానికి ఇంకేమీ లేదు. అది ఆ విధంగా పతనం అవడానికి కూడా ఎంత పతనం అవ్వాలో అంత పతనం అయిపోయింది. ఇన్ని రకరకాల మార్గాలలో భక్తులు అంటే పరమాత్మని ఆ బిడ్డలు మనుషులు 850 కోట్ల మనుషులు వాళ్ళకు తోచిన విధంగా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, గుడులు, గోపురాలు, మందిరాలు, మసీదులు, చర్చులు, గురుద్వారాలు, ఎన్ని బౌద్ధ దేవాలయాలు ఎన్ని రకాలుగా చెయ్యాలో అన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా ధర్మం అనేది పునః స్థాపన కాబడటం లేదో, అధర్మమే ఇంకా పెచ్చు పెరిగిపోతూ ఉన్నదో, అటువంటి పరిస్థితి దాపురించినప్పుడు నేనే స్వయముగా ఈ సృష్టి మీద అవతరించి పునః ధర్మస్థాపన కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. ఇది అండి భగవంతుని యొక్క ఆ మధుర వాక్యాలు, ఆ యొక్క వాగ్దానం అన్నమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం. అది ఎలా వస్తాడు ఆయన, ఏ విధంగా వస్తాడు, ఎలా చేస్తాడు అనేది మనం చర్చించుకోబోతున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన వచ్చే కర్తవ్యం ఏంటి? ఆయన వచ్చేరు అంటే కేవలము ధర్మస్థాపన చేయడం కోసమే వస్తాడు. ధర్మస్థాపన జరుగుతుంది, సైమల్టేనియస్ గా అధర్మం అనేది వినాశనం జరుగుతుంది. తర్వాత 2వ శ్లోకంలో ఏం చెప్పాడు? పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
సాధూనాం అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, ఈ యొక్క పుడమి మీద ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి వీరందరూ, వీళ్ళని కూడా కాపాడే బాధ్యత నాది. రెండవది ఏంటంటున్నాడు ఆయన? సాధువులు అంటే సత్పురుషులు, అంటే శ్రేష్ఠ కర్మలు చేసేవారు. రెండు అర్థం అనమాట. శ్రేష్ఠ కర్మలు చేసేవారిని మరియు ఈ సాధు పుంగవులని రక్షించుకునే బాధ్యత నాది. ఎందువల్లంటే మీరు కూడా ఈ గురువులు, ఈ యొక్క నేను చెప్పాను కదా, ఈ విధంగా జగద్గురువుల నుండి, పీఠాధిపతుల నుండి, ఋషులు, మునులు, సాధువులు, సంతులు అన్నాం కదా, పవిత్రత అనే గుణాన్ని ధారణ చేసి ఈ సృష్టిని భగవంతుడు లేని సమయంలో కొంతలో కొంత నిలబెట్టడానికి వాళ్ళు సాయశక్తి ప్రయత్నం చేశారు, చేస్తున్నారు. అందువలన వారికి కూడా భగవంతుడి యొక్క ఈ విధంగా ఉద్ధారణ జరుగుతుంది అని ఈ విధంగా చెప్పాడు. రెండవది ఏంటంటే మంచి కర్మలు చేసేవాళ్ళు. మనం అంటుంటాం చూసారా, ఏంటండి ఈ రోజున చెత్త కర్మలు చేసేవాళ్ళు, లోపభూయిష్ట కర్మలు చేసేవాళ్ళు, ఏమంటే భ్రష్ట కర్మలు చేసేవాళ్ళు ఏమో చాలా బాగున్నారండి, పెద్ద పెద్ద మేడలు కట్టుకున్నారండి, బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు, వక్ర మార్గంలో సంపాదించుకుంటున్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు. కష్టపడి పనిచేసేవాడు, నీతి నిజాయితీగా పనిచేసేవాడు ఈ రోజున వాడు అవస్థపడుతూ ఉన్నాడండి, బాధపడుతూ ఉన్నాడు, వాళ్ళందరినీ మోసం చేస్తున్నారు. అటువంటి వాళ్ళని మనుషులు, పవర్లో పదవిలో ఉన్నటువంటి వాళ్ళు పదవి లేని వాళ్ళని మోసం చేస్తున్నారు అని వారు వింటూ ఉన్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? పరిత్రాణాయ సాధునా, నేను అటువంటి వాళ్ళకి నేను ఒక రక్షణ వలయాన్ని. పరిత్రాణ అంటే ఒక ప్రొటెక్షన్ రింగ్ అన్నమాట. మీరు నా యొక్క అధీనంలోకి వచ్చేసారు, మిమ్మల్ని కాపాడుకునేటువంటి బాధ్యత నాది. పరిత్రాణాయ సాధునం. మళ్ళీ రెండవ వర్గం ఏంటి? వినాశాయ దుష్కృతం అంటే దుష్కర్మలు చేసేవాళ్ళు. అక్కడ నమాం దుష్కృతినో అన్నాడు చూసారా? దుష్కృతినో దుష్కర్మణం అంటే ఏంటి? చెడు కర్మలు చేసేటువంటి వాళ్ళు, చెడు కర్మలు చేసేటువంటి వాళ్ళు వినాశనము కాబడతారు. చెడు కర్మలు చేసేటువంటి వాళ్ళు వినాశనము కాబడతారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. భగవంతుడు మాటలు సత్యం అండి. భగవంతుడు సత్యం. ఇది మనం బేసికల్ గా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. భగవంతుడు సత్యము, భగవంతుడు పలికిన మహావాక్యాలు అసత్యము కాజాలదు. భగవంతుడు పలికిన మహావాక్యాలు శ్రీమద్ భగవద్గీతలోని 574 శ్రీ భగవానువాచ శ్లోకాలలో మాత్రమే మానవాళికి ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో లభిస్తుంది. అందుకని వినాశాయ దుష్కృతం అంటే దుష్కర్మలు చేసే వాళ్ళతో నాకు పని లేదు. ఎందుకు పని లేదు? ఇక్కడ చాలా లాజికల్ గా అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని ఏం చెప్పే తత్వం అంటే ఏంటి? సత్యము, తర్కము మరియు ఇంగిత జ్ఞానం, ఈ మూడింటి యొక్క కలయిక తత్వము. దాని ప్రకారం అర్థం చేసుకుంటే ఎందువలన వినాశాయ దుష్కృతం అని అన్నాడు? అర్థం చేసుకోండి. ఈ దుష్కర్మలు చేసేవాళ్ళు వినాశనము కాబడతారు. ఎందువలన అంటే వీళ్ళ ద్వారా నేను ధర్మస్థాపన ఎలా చేయగలుగుతాను? సింపుల్ లాజిక్ అనమాట. నేను ధర్మస్థాపన చేసే దివ్య కర్తవ్యం కోసం నేను ఈ సృష్టి మీద అవతరిస్తున్నప్పుడు అధర్మ మార్గంలో నడిచేవాళ్ళు, చెత్త పనులు చేసేవాళ్ళు, వికారాల వలయంలో చిక్కుకొని నానా హంగామా చేసే వాళ్ళతో నాకేం పని? వాళ్ళ వల్ల నేనేమైనా ధర్మకార్యం చేయగలుగుతానా? నాకు కావలసింది ఏంటంటే నా యొక్క మహావాక్యాల్ని అత్యంత తీవ్రమైన విషయంగా భావించుకొని దాని అనుసారంగా నా దివ్య కర్తవ్యములో సహాయకారులుగా ఉండేవాళ్ళు నాకు కావాలి. అటువంటి వాళ్ళని నేను రక్షించుకుంటాను. పరిత్రాణాయ సాధూనాం అంటే అదే అనమాట. వినాశాయ దుష్కృతం అక్కర్లేదు. చెడ్డవాళ్ళది మనకి ఏం అవసరం అండి? మంచి ప్రపంచం స్థాపన కావాలి అంటే చెడ్డవాళ్ళ అవసరం ఉంటుందా? వాళ్ళ ద్వారా ఏమన్నా మంచి ప్రపంచం స్థాపన చేయగలుగుతామా? సో చెడ్డవాళ్ళ నిర్మూలన జరుగుతుంది. వినాశాయ దుష్కృతం. ఎందువలంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. నేను ఏ కారణంగా వస్తాను? ధర్మము పునః స్థాపన చేయడం కోసం, రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ రైటియస్ వరల్డ్. దానికోసం నేను వచ్చినప్పుడు ఈ చెడు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, నా మాటని నిర్లక్ష్య ధోరణిలో చెవిన పెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళతో నాకు పని లేదు. వాళ్ళు ఈ కార్యక్రమంలో ఎక్కడా పాలు పంచుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు వినాశనం కాబడతారు.
ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో మనం అక్కడ చతుర్విధ భజంతే మాం విందామండి. అప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ స్క్రీన్ తీసేస్తున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున అంటే 4 రకాల వాళ్ళు మంచి పనులు చేస్తారు. ఎవరికి దుఃఖాన్ని కలిగించరు, ఎవరికి నష్టాన్ని కలిగించరు, సాటి మనిషిని గౌరవిస్తారు, అన్ని మంచి పనులు చేస్తారు. 4 రకాల వాళ్ళు. కానీ అందులో 3 రకాల వాళ్ళు నన్ను గుర్తించలేరు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున. ఎవరండి ఆ 4 రకాల వాళ్ళు? ఆర్తో జిజ్ఞాసిరర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని భరతర్షభ. ఏ భరత శ్రేష్ఠుడా అర్జున, ఈ నలుగురులో ఈ మొదటి 3 వాళ్ళు నన్ను మూడు గ్రూపుల వాళ్ళు నన్ను గుర్తించలేరు. ఎలాగ గుర్తించలేరు, ఎందువల్ల గుర్తించలేరు ఒకసారి చూద్దాం. ఆర్తో అంటే ఏంటి? ఆర్తో అంటే కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థన చేసేవాళ్ళు. భగవంతుడి యొక్క ఉనికిని పొందాలి అని ఒక స్పెషల్ గా చాలా తీవ్రమైన కష్టం వచ్చింది అనుకోండి, బిజినెస్ లో లాస్ వచ్చింది, అప్పుడు అప్సైడ్ డౌన్ అయిపోయింది, బ్యాంక్రప్సీ వచ్చింది, లేకపోతే ఇంట్లో పరివారంలో ముఖ్యమైన సభ్యుడికి గుండెపోటు వచ్చి చాలా తీవ్రమైన పరిస్థితిలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు, లేకుండా ఉంటే పెద్ద మేజర్ యాక్సిడెంట్ లో ఏదో పరివారంలో ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ జరిగి చాలా తీవ్రమైనటువంటి విధంగా చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ఇట్లాంటి తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు మనం ఎవరు ఏమి చెయ్యలేము. కేవలం భగవంతుడు మాత్రమే రక్షించగలుగుతాడు, ఆయనకి మాత్రమే శక్తి ఉన్నదని ఆ సమయంలో గుర్తిస్తాం. అంతవరకు గుర్తించమండి. అందుకని డాక్టర్లు కూడా ఏం చేస్తారండి, మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తారండి, నేను చేయవలసిందంతా నేను చేశానండి, మిగతాదంతా భగవంతుడికి ఉదయిస్తున్నాను అంటారు. ఆయన కూడా అంటాడు. అర్థమైందండి. అటువంటి తీవ్రమైన కష్టాలు నష్టాలు ఎదురైనప్పుడు మాత్రమే వాళ్ళకి నేను గుర్తొస్తాను. ఇటువంటి వాళ్ళు నా ధర్మస్థాపన కర్తవ్యములో ఏ విధముగా సహాయకులు అవ్వగలుగుతారు? ఆలోచించండి కాస్త. భగవంతుడి యొక్క లాజిక్ ఏమన్నా అది మీకు అర్థమవుతుందో లేదో అర్థమవుతుంది. భగవంతుడి యొక్క దివ్య కర్తవ్యములో సహాయకులుగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో కావాలి. యుగే అంటే కలియుగము మరియు కృతయుగము మధ్యలో ఉన్నటువంటి సమయం అంటున్నాడు భగవంతుడు. ఇక్కడ ఉన్నటువంటి ఇది రిపేర్ యుగం అనొచ్చు. ఇది ఒక చిన్న యుగం అన్నమాట. కలియుగం అంతిమ వరకు ఏమైపోయారు, అందరూ కుళ్ళిపోయారు. ప్రతి ఒక్కరి సంస్కారాలు తము ప్రధానంగా అయిపోయింది. దాన్ని సాత్వికంగా పరివర్తన చేయడానికి ఇప్పుడు ప్రపంచంలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలని వాళ్ళు అన్వేషించారు, దాన్ని చూశారు, ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ పరివర్తన కార్యక్రమం జరగలేదు కదా, ఇంకా తామసికంగా తయారైపోయారనమాట. అందువలన భగవంతుడి యొక్క రాక ఈ కారణం అనమాట. దివ్య కర్తవ్యములో సహాయకారులుగా ఆర్తులు అంటే కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే గుర్తించే వాళ్ళతో నా యొక్క దివ్య కర్తవ్యము ధర్మస్థాపన కర్తవ్యము జరగదు, కాబట్టి వీళ్లతో నాకు పని లేదు అంటున్నాను. రెండవది అర్థమైంది కదండి. రెండవది జిజ్ఞాసి అన్నారు. జిజ్ఞాసి అంటే ఏంటి? జిజ్ఞాసులు అంటాం కదా. జిజ్ఞాసి అంటే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతోంది, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? జిజ్ఞాసత్వ, ఇంక్విజిటివ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. తెలుసుకోవాలనేటువంటి ఒక ఆసక్తి. ఏమండి, ఏం జరుగుతోంది, ఏ విధంగా అంటే వాళ్ళు భగవంతుడిని పొందాలి అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకోరు. కానీ ఫలానా గురువు గారు వచ్చారంటే కొన్ని లక్షల మంది ఆయన దగ్గర వెళ్తున్నారు, కొన్ని లక్షల మంది ఆయన సభకి పెద్ద ఏర్పాట్లు చేశారు, పెద్ద పెద్ద లీడ్ స్క్రీన్స్ పెట్టారు, ఎక్కడి నుంచో వచ్చారు, కాశీ నుంచి అయోధ్య నుంచి వచ్చారండి, చాలా గొప్ప సభ జరుగుతుంది, ఆయన అద్భుతమైన వ్యక్తి అని ఏదో చెప్తే ప్రచారం అవుతుంది టీవీ మాధ్యమంగానే అక్కడ ఇక్కడ. అప్పుడు తెలుసుకోవడానికి వెళ్తారు, తెలుసుకోవడానికి మాత్రమే వెళ్తారు, తెలుసుకొని జీవితం పరివర్తన చేసుకోవడానికి వెళ్ళరు వాళ్ళు. అలాగా అక్కడ వెళతారు, మళ్ళీ పలానా దగ్గర ఎక్కడో పెద్ద పుణ్యక్షేత్రం ఉందండి అందరూ వెళ్తున్నారు అంటే అక్కడికి వెళతారు. పలానా ప్రవచనం ఇస్తున్నాడండి పలానా గుడిలో, అక్కడికి వెళతారు. అంటే ప్రతి చోటకి వెళ్తారు, ఒక జిజ్ఞాసత్వంతో వెళతారు. ఏమి జరుగుతోంది, ఆయన ఏం చెప్తున్నారు
అని తెలుసుకోవడానికి వెళతారో అదే విధముగా భగవద్గీతని కూడా అర్థము చేయించే వాళ్ళ దగ్గరికి కూడా వెళతారు, వింటారు. కానీ జిజ్ఞాసి ఒక జిజ్ఞాసత్వాన్ని విడవని కారణంగా ఎప్పటికీ కూడా జ్ఞానిగా పరివర్తన చెందలేడు. ఎందుకంటే ఆయన తెలుసుకోవాలనే తపన, కానీ ఆ తెలుసుకున్న దాంట్లో మంచి చెడుల విశ్లేషణ చేసుకుని ఆ మంచిని జీవితంలో ఆచరిద్దాము, చక్కగా జీవితాన్ని తయారు చేసుకుందాము, ఇది అద్భుతమైనటువంటి జ్ఞానము అని తెలుసుకోవడానికి ఆ విశ్లేషణ శక్తి వాళ్ళలో లేదు. కేవలం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వినడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా పుస్తకాలు, అవన్నీ పుస్తకాలు మెడలో బ్యాగ్ వేసుకుని ఎక్కడ సత్సంగం జరుగుతుంటే అక్కడ వెళ్ళి కూర్చుంటారు. అటువంటి వాళ్ళని భగవంతుడు ఏమంటున్నాడు? జిజ్ఞాసులు. ఈ జిజ్ఞాసులతో నాకు పని లేదు. జిజ్ఞాసత్వం ఒక స్టేజ్ లో ఉండడం వరకు కరెక్టే, అవసరం కూడా. ఎందుకంటే తెలుసుకోవాలనే తపన ఉన్నప్పుడు మనము వెళతాం, అంతవరకు కరెక్టే. కానీ నిరంతరము ఆ సదాకాలికంగా జీవితకాలము ఒక జిజ్ఞాసత్వాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ జ్ఞానిగా పరివర్తన, హయ్యెస్ట్ జ్ఞానము పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానము విన్నప్పటికీ కూడా వాళ్ళ జిజ్ఞాస ధోరణిలో వింటారు. కాబట్టి ఓకేనండి, బాగుందండి, చాలా బాగా చెప్పారండి, తప్పట్టు కొట్టేస్తారు. కాకపోతే ఒక శాలువ కప్పేసి నన్ను సన్మానం చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే. మళ్ళీ ఇంకొక వార్త ఎక్కడన్నా వస్తే మరి అక్కడికి వెళ్తారు. ఇటువంటి వాళ్ళతో భగవంతుడు ఒక ధర్మస్థాపన కార్యక్రమంలో ఏమన్నా జరుగుతుందా? చెప్పండి ఒకసారి. సహాయకులుగా ఉండగలుగుతారు ఇటువంటి వాళ్ళు? ఉండలేదు. ఎందుకంటే వాళ్ళలో ఆ ధైర్యం అనేది లేదనమాట. ఇది సత్యమైన జ్ఞానము. ఈ జ్ఞానము సాక్షాత్తు మానవ సృష్టి, మనుష్య సృష్టి యొక్క హెడ్ నంబర్ 1 భగవంతుడు. ఆయన చెప్తున్నటువంటి మహావాక్యాలు తత్వ జ్ఞాన కోణంలో చెప్పడం జరిగింది. ఇది అసలైనటువంటి విషయము. ఇది హయ్యెస్ట్ సిద్ధాంతము, హయ్యెస్ట్ ఫిలాసఫీ. దీనిని అర్థం చేసుకుంటే మన జీవితం మారిపోతుంది. ఇంకా నేను జిజ్ఞాసిగా ఉండవలసిన పని లేదు, నేను జ్ఞానిగా పరివర్తన చెందుతాను. అర్థం చేసుకోండి. అందుకని జిజ్ఞాసిగా ఉన్నవాడు భగవంతుడి యొక్క ధర్మస్థాపన కర్తవ్యములో సహాయకారిగా. మూడవది ఏం చెప్పుకున్నాం? చతుర్విధా భజంతే మాం జనా మంచివాళ్ళు. వాళ్ళు ఎవరికి అపకారం చేయలేదు. కానీ ఏంటి? ఆర్తో జిజ్ఞాసి, అర్ధార్థి అన్నాడు మూడవది. అర్ధార్థి అంటే అర్థం అంటే ఏంటంటే స్థూల ధనము. అర్థము అంటే స్థూల ధనం అండి. అంటే నిరంతరము ధన సంపాదన ఒక లక్ష్యముగా పెట్టుకునే వాళ్ళు భగవంతుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్థమైందండి? భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసముతో భగవంతుడి యొక్క చెప్పినటువంటి మాటల ద్వారా తమ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. కేవలం సపోజ్ ఉదయం ఇప్పుడు అర్థం చేసుకోవడం, ఉదాహరణ, ఒక 500 కోట్లు పెట్టి ఒక ఫ్యాక్టరీ పెట్టారు అనుకోండి. బ్యాంకులో లోన్ తీసుకొని పెట్టారు. మంచి ఫ్యాక్టరీ అద్భుతంగా పెట్టారు. ఎన్నో కొన్ని వందల ఎకరాలు తీసుకొని పెట్టారు. ఇప్పుడు ఆ ఇనాగరేషన్ రోజున ఏం జరుగుతుంది? అంతా అయిపోయిందండి, ఫ్యాక్టరీ ఇనాగరేట్ అయిపోయింది. ఎవరో మంత్రి గారు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరో వస్తారు, దాన్ని ఇనాగరేట్ చేస్తారు. ఆ రోజున ఏం చేస్తారు? ఒక ఒక 20,000 మందికి అన్నదానం చేస్తారు. లేకపోతే ఒక మహాయజ్ఞం చేస్తారు. ఆ రోజున వేద పండితుల్ని పిలిపించి ఒక 100 మంది, 1000 మంది, 1500 మంది, 2000 మందిని, అంతమందిని వేద పండితుల్ని పిలిపించి వారికి సత్కరించి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు. వాళ్ళ యొక్క మంచి మాటలు వింటారు. అర్థమైంది? అదేవిధంగా అన్నదానం, వస్త్రదానం ఇటువంటి పనులు చేస్తారు. కానీ మనస్సులో ఎటువంటి భావన ఉంది? వాళ్ళ సంకల్పం ఏమిటి? ఈ రోజున నేను 500 కోట్లు పెట్టి ఫలానా ఫ్యాక్టరీ నిర్మాణం చేశాను, ఇది అతి త్వరలోనే 5,000 కోట్ల టర్నోవర్తో, ఒక సంవత్సరంలోనే 5,000 కోట్లు, తర్వాత సంవత్సరంలో 10,000 కోట్లు, ఈ విధంగా అంచెలంచెలుగా అద్భుతమైనటువంటి లాభాలు సంపాదించే ధోరణిలో వెళ్ళాలి అనే లక్ష్యముతోనే చేస్తారు. అందుకని అర్ధార్థి అన్నారు. అర్థమైందండి? అర్ధార్థి అంటే ఒక స్వార్థపూరితమైనటువంటి లక్ష్యముతో వీళ్ళు భగవంతుడి దగ్గరకు వస్తున్నారు తప్ప స్వచ్ఛమైనటువంటి బుద్ధితో వాళ్ళు రావటము లేదు. ఎంత బాగా చెప్తున్నాడు, అర్థం చేసుకోండి. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి. ఈ ముగ్గురుతో నా ధర్మ స్థాపన కర్తవ్యం జరుగుతుందా? నిజంగా చూడండి, ఇప్పుడు ఆ అర్ధార్థి ఆయన ధన సంపాదన లక్ష్యంతోనే యజ్ఞాలు, యాగాలు చేశాడు, అందరినీ సన్మానించాడు,
అన్నదానం చేశాడు, వస్త్రదానం అన్ని చేశాడు ఆ రోజున. అద్భుతం, అందరి ఆశీర్వాదాలు పొందాలని చేశాడు. ఇది 500 కోట్లల్లా 5,000 కోట్లు అయిపోయింది. భగవంతుని మర్చిపోతాడు? అవసరం లేదు. ఎందుకంటే ఒక లక్ష్యం, ఆ లక్ష్యం సిద్ధించిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్యాక్టరీ చేసినప్పుడు మళ్ళీ అదే పని మళ్ళీ చేస్తాడు తప్ప, ఈ మధ్యలో మళ్ళీ ఏం చేస్తాడు భగవంతుడు? తన హృదయం నుండి నిష్క్రమిస్తాడు. అందువల్ల భగవంతుడు అంటున్నాడు, నాకు ఇటువంటి వాళ్ళతో నేను ఏమీ పని చేయలేను, నాకు అవసరం కూడా లేదు. నేను కేవలము ధర్మస్థాపన కర్తవ్యములో నిస్వార్థముగా యథార్థంగా నన్ను గుర్తించి తమను తాము ఆత్మగా గుర్తించుకొని నాతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకున్న ఒక జ్ఞాని అవసరము నాకు. జ్ఞానికి ఏమి కల్మషము లేదు, ఏ యొక్క కోరిక లేదు, స్వార్థము లేదు. కేవలం భగవంతుడు దొరికాడు. ఎన్నో జన్మల పుణ్యము వలన నాకు ఈ భగవంతుడి యొక్క ప్రాప్తి దొరికింది. ఆయన ధర్మస్థాపన కర్తవ్యములో నేను ఈ రోజున పాలు పంచుకోవడానికి భగవంతుడు నా సహాయం కోరుతున్నాడు. నేను సాయశక్తుల వారి యొక్క ధర్మస్థాపన కార్యక్రమంలో పాలు పంచుకుంటాను. ఎంత అదృష్టవంతుండండి నేను అనుకుంటాడు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? చతుర్విధ భజంతే మాం జనాః సుఖినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. జ్ఞాని మళ్ళీ ఎంత లాజికల్ గా చెప్తున్నాడు చూసారా తర్వాత శ్లోకంలో. ఎందువలన జ్ఞాని నాకు ఇష్టము, జ్ఞాని మాత్రమే నాకు అవసరము, జ్ఞాని ద్వారానే నా దివ్య కర్తవ్యాన్ని నేను ఈ యొక్క ధర్మస్థాపన కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. నాకు కావలసింది జ్ఞానులు కావాలి, అంతేగాని స్వార్థముతో కూడినటువంటి మనుషుల వల్ల నేను ఈ కార్యక్రమం చెయ్యలేను అంటారు. తర్వాత శ్లోకంలోనే మనము 7వ అధ్యాయంలోని 15, 16 చూసాము. 17వ శ్లోకం ఒక్కసారి మీరు గమనించండి. 17వ శ్లోకములో చాలా చక్కగా చెప్తున్నాడు. ఈ యొక్క శ్లోకాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకొని ఈ రోజు ఈ ఎపిసోడ్ మనం సంతృప్తిగా పూర్తి చేసుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాము. చాలా శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. భగవంతుడి జ్ఞానం ఎవరికి ఇస్తాడంట? కేవలం శ్రద్ధ ఉంటే చాలంట. శ్రద్ధ అంటే ఏంటి? ఆయన పట్ల శ్రద్ధ, స్వయం పట్ల శ్రద్ధ. ఈ రెండు ఉంటే చాలు. ఏ ధనం అవసరం లేదు, లేకుండా ఉంటే శాస్త్రజ్ఞానం అవసరం లేదు, ఏ అకాడమిక్ ఫీల్డ్ లో డిగ్రీస్ అవసరం లేదు. ఈ శ్లోకం వినండి ముందు. అంటే నాకు జ్ఞాని ఎందుకు ఇష్టము దానికి కారణం చెప్తున్నాడు భగవంతుడు. తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఇది శ్లోకం. ఏషాం జ్ఞాని నిత్యయుక్తః. చూసారా, మనం మామూలుగా ఏం చేస్తామండి? జ్ఞాని భక్తుడు ఇద్దరండి. భక్తుడు వర్సెస్ జ్ఞాని. జ్ఞాని అంటే ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ అండర్స్టాండింగ్ అనమాట. బ్లైండ్ ఫెయిత్ బేస్డ్ అండర్స్టాండింగ్ కాదు. అర్థమైందండి? అంధవిశ్వాసము కాదు, జ్ఞానము ఆధారిత విశ్వాసము. అంధవిశ్వాసములో ఇక్కడ నిత్యయుక్త అన్నాడు. జ్ఞాని నిరంతరము నా యొక్క సాంగత్యాన్ని కోరుకుంటాడు, నా తోడు నీడా కోరుకుంటాడు. నిరంతరము నా యొక్క ఏదైతే ఈ దివ్య కర్తవ్యం ఉందో ధర్మస్థాపన కర్తవ్యములో నిరంతరము తనువు మనసు ధనము ఆ విధంగా అర్పణ చేసి నా యొక్క కార్యక్రమములో సహాయకారిగా ఉంటాడు జ్ఞాని మాత్రమే. అప్పుడు నిరంతరము ఉండలేదండి. ఎందుకంటే భక్తి అనేది శరీరము ద్వారా చేస్తుంది. భక్తి అనేది దైహికముగా జరుగుతుంది. భక్తిలో ఆత్మజ్ఞానము లేదు. భక్తిలో పరమాత్మ యొక్క సత్యమైన సంపూర్ణమైన పరిచయము లేదు. కేవలము ఒక నమ్మకము ఆధారముగా మనం చేస్తూ ఉన్నాం. అందుకని అంటారు చూసారా, భక్తి పూర్తయితే జ్ఞానం లభిస్తుందంట. మామూలుగా 3 విషయాలు చెప్తారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యం అంటారు. భక్తితోనే ప్రారంభం అవుతుంది. అందుకని భక్తుల్ని మనం ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకూడదు. భక్తి లేకుండా అసలు ఈ జ్ఞాని కూడా అవ్వలేదు. కనీసం ఈ జన్మలో కాకపోయినా గత జన్మలోనైనా భక్తి చేసి ఉండాలి. అందుకని ఏదైనా మంచి కార్యక్రమం చేస్తుంటే మంచి మంచి జన్మ తీసుకున్నాడు అనుకోండి, ఎంత నిజంగా అంటే ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాడు అంటారు. జన్మజన్మల ప్రారంధము అంటారు. అందువలన భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడు? భక్తుడు జ్ఞానిగా కన్వర్ట్ కావాలి అంటున్నాడు. భక్తుడు భక్తి చేసేవు నాయన, నీ భక్తికి నేను మెచ్చాను, ఇప్పుడు నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. అంధవిశ్వాసంతో కూడిన భక్తి ఇంకా అవసరం లేదు.
ఇప్పటి వరకు ఎందుకంటే నీకు తెలియదు కదా, భగవంతుడు ఎవరూ తెలియదు, నీకు నీవే, నేనెవరో కూడా నీకు తెలియదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని అన్న విషయం కూడా నీకు తెలియదు. అలాంటప్పుడు నీవు భక్తి చేసావు, ఈ భక్తికి మెచ్చాను, ఎందుకంటే నీ భక్తిలో సత్యత ఉన్నది. ఇప్పుడు జ్ఞానిగా మారు అంటున్నాడు, ఇప్పుడు నీవు జ్ఞానిగా మారు అంటున్నాడు. అర్థమైందండి? అందుకని ఇప్పుడు చూడండి ఒకసారి ఈ శ్లోకాన్ని బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోండి. ఏషాం జ్ఞాని నిత్యయుక్త, అనునిత్యము అన్నమాట. అనునిత్యము ఏ విధంగా అయితే మీ యొక్క, ఇప్పుడు చూడండి మీ పిల్లలు ఉన్నారనుకోండి, భార్య పిల్లలు మీ కుటుంబం ఉన్నారంటే వాళ్ళు 24 గంటలు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదండి. మీరు ఏదన్నా ఒక అరగంట గుర్తుపెట్టుకుంటాడు మీ అబ్బాయి మీ దగ్గరకు వచ్చి, డాడీ ఒక అరగంట మాత్రమే నువ్వు నాకు డాడీ, తర్వాత నేను మర్చిపోతాను అంటాడా? మమ్మీ నేను కాసేపు మాత్రమే గుర్తుపెట్టుకుంటాను అంటారా ఎవరన్నా? ఏ విధంగా అయితే భౌతిక సంబంధాలలో నిత్యము అర్ధరాత్రి లేపినా కూడా మమ్మీ అంటాడు, డాడీ అంటాడు కదా, ఆ సంబంధం అనేది ఆధ్యాత్మిక జగత్తులో కూడా భగవంతుడు కోరుకుంటున్నాడు. అందుకనే తేషాం జ్ఞాని నిత్యయుక్త. రెండవ విషయం ఏంటంటే, జ్ఞానికి భగవంతుడి యొక్క సత్యమైన పరిచయం సంపూర్ణంగా లభిస్తుంది. కంప్లీట్ నాలెడ్జ్ అనమాట, ఆయన సత్యమైన పరిచయం ఉంటుందన్నమాట. ఆయన యొక్క నామ రూప దేశ కాల గుణ కర్తవ్య మరియు సంబంధము మొత్తం అంతా కూడా ఆయనకి తెలుస్తుంది. కాబట్టి అక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, ఏకభక్తిరి విశిష్యతే అంటున్నాడు. జ్ఞాని అనేవాడు ఒక్క భగవంతుణ్ణి మాత్రమే గుర్తిస్తాడనమాట. భగవంతుని యొక్క వీరు మాత్రమే భగవంతుడు. అర్థమైందండి? భగవంతుని యొక్క సంపూర్ణ పరిచయాన్ని గ్రహిస్తాడు. కాబట్టి భగవంతుడు అంటే ఎవరు, దేవీ దేవతలంటే ఎవరు, దేవీ దేవతలకి భగవంతునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి, అదే విధముగా ధర్మస్థాపకులు ఉన్నారు, అనేకులు ఉన్నారు, ప్రతి ధర్మాన్ని స్థాపించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ధర్మస్థాపకులు మాత్రమే, ధర్మాత్మలు మాత్రమే. అదేవిధంగా దేవీ దేవతల్ని దేవాత్మలు మాత్రమే. అదే విధముగా ఋషులు మునులు సాధువులు సంతులు ఈ రోజున అందరూ కూడా భగవంతుడు సమానముగా వాళ్ళని గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు. కొంతమంది భగవంతుడుగానే భావిస్తున్నారు. అయితే భగవంతుడు ఒక్కరే భగవంతుడు అన్నదాన్ని పూర్తిగా తెలుసుకొని ఆ భగవంతుని యొక్క సంపూర్ణ పరిచయాన్ని కూడా తెలుసుకుంటాడు. భగవంతుని యొక్క ఉనికిని గుర్తిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఏషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. అంటే జ్ఞాని యొక్క విశేషత ఏమిటంటే, రెండు విశేషతలు చెప్పాడు కదా. ఒకటేమో నిత్యయుక్త, నిత్యము కోరుకుంటాడు పరమాత్మ యొక్క సాంగత్యాన్ని. రెండవది ఆ పరమాత్మ లేక భగవంతుడు లేక ఈశ్వరుడు ఎవరైనా కానివ్వండి, భగవంతుడు ఈ సృష్టి మానవ సృష్టికి ఒక్కరే అని తెలుసుకుని ఆ ఒక్కరి యొక్క సంపూర్ణ పరిచయాన్ని పొందుతాడు. పొందినప్పుడు ఏమవుతుంది, ఆ ఉనికి అనేది కలుగుతుంది. కాబట్టి పరమాత్మ తోడుతో ఉండి పరమాత్మ మీద పూర్తిగా బలిహారం అవుతాడు. ఆ విధముగా బలిహారమైనటువంటి ఆ పరమాత్మపై భగవంతుడు కూడా బలిహారం అవుతాడు. అదండి మీనింగ్ అనమాట. ఏషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే యోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. ఇక్కడతో మన కార్యక్రమాన్ని ఆపేద్దాము. ఆపే ముందర భగవద్గీతలో ఈ 3 శ్లోకాల గురించి, మొదటి శ్లోకం గురించి నేను చెప్పాను. ఈ రెండవ శ్లోకం గురించి ఏం చెప్తున్నటువంటి చతుర్విధ. ఓ భరత శ్రేష్ఠ అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొనువారు అర్ధార్థులు, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసువులు, పరమాత్మ ప్రాప్తి నొందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు అని అన్నారు. ఓకేనా? అక్కడ 4 రకాల వాళ్ళు భజింపరు. ఈ 4 రకాలలో ఈ 4 రకాల వాళ్ళు భజిస్తారు. కానీ 4 రకాలలో తర్వాత శ్లోకంలో ఏం చెప్పారండి, ఒక జ్ఞాని నాకు చాలా ఇష్టము అని చెప్తున్నాడు. ఏమన్నాడండి, ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము అండర్లైన్ చేసుకోండి. నిరంతరము జరగటం లేదండి ఈ రోజున భక్తి. నిరంతరము చేయలేము కూడా. నిరంతరం ఎలా చేస్తాం? ఉద్యోగ వ్యాపారం మానేసుకొని భక్తి ఎలా చేస్తాం? ఎందుకంటే దైహికంగా జరుగుతుందిగా. దైహికంగా జరుగుతున్నటువంటి ఏ యొక్క భక్తి కార్యక్రమం ఏదైనా 1 గంట, అరగంట, 2 గంటలు లేకుండా ఉంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉండొచ్చు. ఏదైనా మహాయజ్ఞం చేస్తున్నారు, లేకపోతే
ఏదైనా సంతర్పణ చేస్తున్నారంటే అది జరగవచ్చు. అంతేగాని పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ ఉంటుందా? ఉండదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుతుడై. అనన్య అంటే అన్యుడు కాదు, ఒక్కడే భగవంతుడు. అంటే ఆ గుర్తింపు పొందినటువంటి వాడే జ్ఞాని. అనన్య భక్తియుక్తుడై భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. 4 రకాల వాళ్ళు భజిస్తే జ్ఞాని అత్యుత్తముడని భగవంతుడు ముద్ర వేస్తున్నాడు. ఏలనన కారణం చూడండి, వాస్తవముగా నా తత్వమును తెలుసుకునిన జ్ఞానికి. సరే, తత్వం యొక్క ఇంపార్టెన్స్ ఎంతగా చెప్తున్నాడు. వాస్తవముగా నన్ను అంటే బ్రాకెట్ లో నన్ను బ్రాకెట్ ఏం పెట్టాడు, నా తత్వమును తెలుసుకునిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు మిక్కిలి ఇష్టు. అర్థమైందండి. ఇప్పుడు మనకి 8 రకాలలో భగవంతుణ్ణి కోరుకొని భగవంతుడి మీద బలిహారమైన ఆ జ్ఞాని భగవంతుడి యొక్క దివ్య కర్తవ్యములో ఆయన సహయోగిగా ఉంటాడు. ఆ విధముగా ఈ రోజున ఒక 25 లక్షల మంది 150 దేశాలలో ఉన్నటువంటి కులము, మతము, జాతి, రంగు, రూపు, వర్ణము, వర్గము, దేశము, భాష అతీతముగా, ఎందుకంటే ఆత్మకి ఇవన్నీ ఏవి లేవండి. శరీరానికి వచ్చిన ఈ డివిజన్స్ అనమాట. పరధర్మము, స్వధర్మం ఏమీ లేదు. స్వధర్మం అంటే ఆత్మ మాత్రమే. ఈ విధంగా ఆత్మానుభవం చేసుకుంటూ ఆత్మల తండ్రి అయినటువంటి పరమ పిత పరమాత్మ యొక్క తోడుని అనునిత్యము ఆ విధంగా కోరుకుంటూ వారి యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ తమ యొక్క జీవితాన్ని ముందుకు సాగిస్తున్నటువంటి వాళ్ళే ఈ బ్రహ్మకుమారుడు మరియు బ్రహ్మకుమారి. అందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నాను, ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదండి. దగ్గరలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళినట్లయితే మీకు మీరే అసలు జ్ఞాని అంటే అక్కడ ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నాడు, అక్కడ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, ఏ విధముగా జ్ఞాని శ్రేష్ఠుడు అని భగవంతుడే ఆ విధంగా ముద్ర వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు రూపాయి ఖర్చు లేకుండా మీకు అర్థం. ఇక్కడితో మన యొక్క చర్చని మనం ముగించుకుందాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని అద్భుతమైన విషయాలతో పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయాన్ని మనం తెలుసుకునే ఈ యొక్క ప్రక్రియని మనం కొనసాగిద్దామండి. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో భగవత్ తత్వం వివరణాత్మకంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.